నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఈ నెల 23న గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌమ్య తీవ్రంగా గాయపడటంతో నిమ్స్ కు తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కాసేపట్లో సౌమ్య మృతదేహానికి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు అధికారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం మృతదేహాన్ని నిజామాబాద్ కు తరలిస్తారు. సాయంత్రం వర్ణి మండలం మోస్రాలో సౌమ్య అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సిపిఆర్ ఎవరు చేశారు? ఆట చిన్నలకు సిపిఆర్ చేస్తారు. ఆట ఇంకా ప్రెస్ చేసేయడానికి ఇంకా కిడ్నీల నుంచి బ్లడ్ అంతా పోయి అంతా జామ్ అయిపోయి కిడ్నీ మీద మొత్తం ఇదైపోయింది. మనకి ఎంత పోయింది స్టాండింగ్ దానికి మీకు కూడా తెలుసు సార్. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలతో పోరాడుతూ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందింది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి ఏంటి అప్డేట్స్? ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. అయితే ఈ నెల 23 తేదీ నాడు నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ వద్ద గంజాయి మూటా సభ్యులను పట్టుకునే ప్రయత్నంలో కారు ఆమె పైకి ఎక్కించడంతో ఆమెకు తీవ్ర గాయాలైన పరిస్థితి. అయితే ఇక్కడ నిజామాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరము హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రికి తరలించే పరిస్థితి. అయితే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి వైద్య చికిత్స నిమిత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే నిజామాబాద్ లో ఉన్నటువంటి పట్టుకునే క్రమంలో ఈ విధంగా జరగడంతో ఎక్సైజ్ సిబ్బంది ఇప్పటికే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి, ఇంట్లో ఉన్నటువంటి వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఆమె యొక్క 2024లో రిక్రూట్ అయింది ఎక్సైజ్ కానిస్టేబుల్ గా సౌమ్య. అయితే ప్రస్తుతం అయితే ప్రొబిషన్ పీరియడ్ లో ఉండగానే ఇటువంటి టాస్క్ తీసుకువెళ్లడం కరెక్ట్ కాదంటూ ఇటు ఎక్సైజ్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సంబంధించి విచారణ కూడా ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తరలించారు. అనంతరము ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులు అర్పిస్తారు. తన అనంతరము నిజామాబాద్ జిల్లా ఇటు వర్ణి మండలం మోస్రాలో అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నట్లు అధికారికంగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాజేష్.